విధానాన్ని ఇవ్వాలి. ఆర్టీసీకి విద్యుత్ బస్సులను ఇవ్వాలి. ఆర్టీసీకి విద్యుత్ బస్సులను ఇవ్వాలి. ఆర్టీసీకి విద్యుత్ కొనుగోలు చేసేటువంటి విధానాన్ని ఇవ్వాలి. సబ్సిడీలను ఆర్టీసీకి ఉద్యోగ కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల విధానాన్ని వ్యతిరేకిస్తూ మంతిని ఆర్టీసీ డిపో ముందు ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఉద్యోగ కార్మికులతోటి ఇతర ప్రజా సంఘాలతో మద్దతుగా సంతకాలు సేకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, యూఎస్ఎస్ మరియు ఇతర ప్రజా సంఘాలు మద్దతుగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ బస్సు విధానంలో మార్పు తీసుకురావాలని, ఏదైతే విద్యుత్ బస్సు ఉన్నాయో ఆ కొనుగోలు చేసే విధానాన్ని ఆర్టీసీకే ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని కూడా ఆర్టీసీకే ఇవ్వాలని, అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా యూనియన్లు ఎత్తివేసే నిర్ణయాన్ని తీసేసి యూనియన్ కార్యకలాపాలు కొనసాగించే విధానాన్ని అమలు చేయాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఆర్టీసీ బస్సులు, విద్యుత్ బస్సులు విధానం తీసుకొస్తే ఆర్టీసీ మనగడికే ప్రమాదం ఉంది. ఉద్యోగుల సంఖ్య కుదించబడి ఆర్టీసీ నిర్వీర్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆర్టీసీ విద్యుత్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పకుండా ఆర్టీసీకి ఇస్తేనే ఆర్టీసీ బలోపేతమై ఆర్టీసీలో ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరిగి ఆర్టీసీ యొక్క స్ట్రెంత్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఈరోజు ప్రజా సంఘాల రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క విద్యుత్ బస్సుల విధానంలో మార్పు తీసుకొచ్చి దానిలో కొత్త చట్టం తీసుకురావాలని, ఈ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈరోజు ప్రజా సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ బస్సుల, విద్యుత్ బస్సుల యొక్క అంశాన్ని ఈరోజు అన్ని మేధావుల్లో చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ఆధారపడినటువంటి ప్రజానీకం, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించే అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క విద్యుత్ బస్సుల విధానంలో మార్పు తీసుకొచ్చే వరకు, ఆర్టీసీకి ఇచ్చే వరకు మా యొక్క పోరాటం, మా యొక్క ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంతిని